మనుషులైనా చంచల మనస్కులై ఉంటారు. సరిగ్గా నీటిలాగానే నీరు కూడా ఎంతో చంచలమైనది, ఉత్సాహం ఎక్కువ. ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఆకాశంలోకి వెళ్దామని తనని తాను రగుల్చుకుంటుంది, ఆవిరైపోతుంది. ఆ విధంగా ఆకాశంలోకి వెళ్లి మేఘాల్లో చేరిపోతుంది. మళ్లీ ఎప్పుడెప్పుడు నీటి చినుకులై వర్షంగా మారి ఈ భూమిపై పడదామని ఉత్సాహంగా ఉంటుంది. ప్రచండ వాయువేగాన్ని భరిస్తుంది, చివరికి కరిగి నీరైపోతుంది. ఇదంతా ఎలా చేయగలుగుతుందా నీరు? దానికి సమాధానం ఏమిటంటే, నీటికి దాని యొక్క ప్రయాణానికి లక్ష్యం, దాని ప్రయోజనం దానికి తెలుసు కనుక. నిజం చెప్పాలంటే ఈ ప్రయాణం అత్యంత మహత్తరమైనది. దురదృష్టకరమైనది ఏమిటంటే, మనిషి కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు, కానీ అతను తన లక్ష్యాన్ని, దాని ప్రయోజనాన్ని తెలుసుకోలేడు. తను ఎప్పుడూ కోరుకునేది ఒకటే లక్ష్యాన్ని చేజిక్కించుకోవాలని. కానీ జీవితంలో అసలైన ఆనందం అంతా ఈ ప్రయాణంలోనే ఉంటుంది. ఆనందంగా ప్రయాణించాలి, కానీ లక్ష్యం దానికదే మన ముందుకొస్తుంది. ఏ వ్యక్తి అయితే ఈ ప్రయాణంలోని అనుభవాన్ని, అనుభూతుల్ని పొందగలుగుతాడో ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని, విజయానుభూతుల్ని సొంతం చేసుకుంటాడు. ఈ జీవన ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని అనుభవించండి, ఆనందంతో పలకండి. రాధాకృష్ణ.